ఈరోజు కథ వచ్చేసి తెనాలి రామకృష్ణ జ్ఞానం ఎవరిది. ఒకసారి విజయనగర సామ్రాజ్యానికి దూరదేశం నుంచి ఒక పండితుడు వచ్చాడు. అతను రాజు శ్రీకృష్ణదేవరాయలకి ఇలా చెప్పాడు: ఈ రాజ్యంలో నన్ను మించిన జ్ఞాని ఎవరూ లేరు. నన్ను తెలివిని పరీక్షించండి అన్నాడు. రాజు సభలో ఉన్న పండితులందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు తెనాలి రామకృష్ణ ముందుకు వచ్చాడు. మహారాజా అన్నాడు, ఈ పండితుడి జ్ఞానాన్ని నేను ఒకే ప్రశ్నతో పరీక్షిస్తాను. అతను పండితుడు ఇలా అడిగాడు: ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైనది ఏమిటి అని. పండితుడు గర్వంగా చెప్పాడు: ధనం. ధనం లేకుండా ఏదీ సాధ్యం కాదు అన్నాడు. తెనాలి నవ్వుతూ మరో ప్రశ్న వేశాడు: ధనం లేకపోయినా ఉండగలిగేది ఏమిటి? పండితుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అప్పుడు తెనాలి ఇలా అన్నాడు: జ్ఞానం. జ్ఞానం ఉంటే ధనం వస్తుంది, కానీ ధనం ఉంటే జ్ఞానం రాదు. రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆనందంగా చప్పట్లు కొట్టాడు. ఆ పండితుడు తన ఓటమిని ఒప్పుకొని తెనాలి తెలివిని మెచ్చుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, నిజమైన సంపద జ్ఞానం. గర్వం కన్నా వివేకమే గొప్పది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.